రాజమహేంద్రవరంలోని చందా సత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చందా సత్రంలో ఘనంగా నిర్వహించబడింది. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఎండోమెంట్స్ పరిధిలోని 14 కమిటీలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తిగా చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 3 పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయం సాధించడం చిన్న విషయం కాదని, కూటమి నాయకులు, కార్యకర్తల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. చందా సత్రం చైర్మన్ గా నిమ్మలపూడి గోవింద్ పేరును ప్రతిపాదించినప్పటికీ ఆయన పదవి కంటే పార్టీ సేవ గొప్పదని భావించి తప్పుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాగా చైర్మన్ గా పెంటపాటి సుభాష్, డైరెక్టర్లుగా హీరాచంద్ జైన్, కొత్త మైథిలి, అలాటి అప్పారావు, మూత్య వీర వెంకట సత్యనారాయణ, సప్ప వెంకటరమణ, ఆతవ లక్ష్మి, పావని, వడిసెల లక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎండోమెంట్స్ కమిటీలు ఏర్పడమని నేను నిర్ణయించుకున్నప్పుడు నాకు ఇచ్చిన సూచన నాయకులు దాన్ని ముట్టుకోకండి, దాన్ని ముట్టుకుంటే తేనె పుట్టని కలిపినట్లే అది ఎక్కడి నుంచి ఎవరిని కొడతదో తెలియదు, మనం వెయ్యలేం, అదే తంతు గతం నుంచి కూడా నడిపించారు, మీరెందుకు వాడి జోలికి వెళ్తున్నారని అన్న ప్రతి ఒక్కరికి కూడా అలా కాదు, మనం ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి సంకల్పంతో కార్యక్రమం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని నమ్మి ఈరోజు నాతో పాటు ఉన్న జనసేన, బీజేపీ నాయకుల్ని విశ్వసించి కమిటీని వేయడం ప్రారంభించిన తర్వాత 14 కమిటీలు పూర్తి చేసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారంతో 14 కమిటీలు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నాం. ఇది చరిత్ర. ఒక పార్టీలోని కాదు, 3 పార్టీని సమన్వయం చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఒక పార్టీలోనే కాసంత నచ్చకపోతే లవ్ లెటర్లు రాసే ఈ రోజుల్లో 3 పార్టీని సమన్వయం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాజమండ్రి సిటీ శభాష్ అని అనిపించుకున్నామంటే ఈ శాసనసభ్యుడిగా నా ఒక్కడి ఘనత కాదు, ఇక్కడ సహకరించిన ప్రతి నాయకుడు ఒక ఘనత ఉందన్న విషయం గమనించాలి. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కూడా ఇంకొక విషయం ఉంది. ఎవరికి రాసి పెట్టుంటే అది వారికి వరిస్తారు. ఈ యొక్క చందా సత్రంలో చైర్మన్ గా అక్కడ నుంచున్న నిమ్మలపూడి గోవింద్ గారి పేరు ప్రతిపాదిస్తే ఆయన వచ్చి రాజకీయాల్లో సదాగా పదవి వస్తే వదులుకోరు. దీపు గారు అన్నారు గోవింద్ గారికి ఇద్దాం, బాగా ఫండ్ రైజ్ చేస్తాడు, మనకి ఎండోమెంట్స్ నుంచి ఏ నిధులు వస్తాయో తెలియదు, ఏ వస్తాయో రావో, ఆయన అయితే అందరి దగ్గరికి వెళ్ళి ఒక 50 లక్షలు 60 లక్షలు ఫండ్స్ పూల్ చేసుకుంటారని ఆయన పెడితే ఆయన వచ్చి మహాప్రభు మీరు గుర్తించే సంతోషం, నాకే పదవులు వద్దు, ఆ జెండా మోయడమే నాకు గొప్ప పదవి అని చెప్పి తప్పకుండా వ్యక్తి నిమ్మలపూడి గోవింద్ గారు. సరే అప్పుడు ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మరలా కూర్చుంటే ఇందాక దీపు చెప్పినట్లుగా ఈ రోజున ఎంతమంది ఆత్మీయుల ముందర, మిత్రుల ముందర, కుటుంబ సభ్యుల ముందర, అందరి ముందర కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయడం నాకు చాలా ఆనందం ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని, ఈ చైర్మన్ అనే పదవికి న్యాయం చేకూరుస్తానని నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి సభాముఖంగా ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది. మా ఆర్యవేశ్యుల్లో ఆర్యవేశ్యులకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 200 సంవత్సరాల చరిత్ర గల ఈ చందా సత్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నేను సాయశక్తుల నేను కానీ మా కమిటీ కానీ అందరూ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి రానున్న పుష్కరాల్లోని మరింత అభివృద్ధి చేసి
వచ్చే లక్షలాది మంది కోట్లాది మంది యాత్రికులకి నేను మా కమిటీ అందరూ కూడా మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రానున్న పుష్కరాలకి ఇలాంటి డైనమిక్ యంగ్ అంతగాడైన మా ఎమ్మెల్యే గారికి నిజంగా ఉన్నందుకు మనందరం నిజంగా గర్వపడాలి. ఎందుకంటే రానున్న పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత మనకి ఈ అవకాశం వచ్చింది. ఇలాంటి వ్యక్తి వెనకాలంటే ముందున్న వెనకాలన్న మధ్యలో మనం నిలబెట్టి ఏదైనా చేయించగల వ్యక్తి మన ఆదిరెడ్డి వాసు గారు, మన సోదరుడు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో రానున్న పుష్కరాల్లో నేను మా కమిటీ అందరూ కూడా మన చంద్రశక్తి తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించి మా వంతు సర్వీస్ మేము చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే చిన్న అందరికీ నమస్కారం. ఈ రోజున మన చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు ₹1 కోటి శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ₹1 కోటి నిధులు. ఇదే ₹1 కోటి నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ల కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు మా కమిటీకి మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకి కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రసత్రానికి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను.